వేసవికి ఉపశమనం ఒక రకంగా ఒక బిగ్ రిలీఫ్ ఇప్పుడు. అది కూడా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి దక్కబోతుందా? అవును, నిజమే. వాస్తవానికి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక ఆటల పోటీనైతే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. అలాగే మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులకు సంబంధించి కొన్ని క్రీడలు అంటే ఇందులో ప్రధానంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఇలాంటి ఆటలన్నీ నిర్వహిస్తున్నారట విజయవాడ క్రీడా మైదానంలో. ఇందులో ఎవరైతే పాల్గొంటారు, ఎవరికి దేని మీద ఆసక్తి ఉంది అనే పేర్లు కూడా నమోదు చేయించుకోవచ్చు ఇమీడియట్గా. తర్వాత ఆ పోటీలకు సంబంధించి ఎవరెవరిని ఒక జట్లుగా కూడా ఏర్పాటు చేసి ఎంపిక చేయబోతున్నారు. ఇందులో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనొచ్చు. కాకపోతే పార్టీలకు అతీతంగా అందరూ వస్తారా లేదా అనేది ఇక్కడ కీలకం. కాకపోతే వాళ్ళకే దాదాపు వీళ్ళే 135 మంది ఉన్నారు. ఒక 164 మంది మొత్తం ముగ్గురు కలిపితే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీల ఆటలు అంటే ఇందులో మంత్రులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఆటలను చూడడానికి ఇంకా ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే మొన్నటి వరకు మనం క్రికెట్ సెలబ్రిటీస్ లీగ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీసీలు పొలిటికల్ క్రికెట్ లీగ్ ఇప్పుడు నేరుగా గ్రౌండ్లో చూడబోతున్నాం. అది క్రికెట్టా లేదంటే ఇతర గేమ్లు ఏం వాడతారో మొత్తం అన్ని గేమ్స్ అయితే చూడొచ్చు. ఇంకా దానికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించబోతుంది త్వరలో.